Hello aspirants, welcome back to my channel. Who among the following was not a Mauryan ruler? క్రింది వానిలో మౌర్య పాలకుడు కానిది ఎవరు? Option C. Pushyamitra. Which part of the constitution deals with citizenship? రాజ్యాంగంలోని ఏ భాగం పౌరసత్వం గురించి తెలియజేస్తుంది? Option B. Part 2. The fundamental rights are enshrined in which articles of the Indian Constitution? ప్రాథమిక హక్కులు భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ నుండి ఏ ఆర్టికల్ వరకు ఉన్నాయి? ఆప్షన్ సి. ఆర్టికల్ 12 నుండి ఆర్టికల్ 35 వరకు. Who was the chairman of the drafting committee of the Constituent Assembly? రాజ్యాంగ పరిషత్ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ ఎవరు? ఆప్షన్ డి. డిఆర్ అంబేద్కర్. What did Dr. B.R. Ambedkar describes as the heart and soul of the Constitution? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం హృదయం మరియు ఆత్మ అని దేనిని వర్ణించారు? ఆప్షన్ సి. ఆర్టికల్ 32. వాట్ ఈస్ ద మ్యాక్సిమం స్ట్రెంగ్త్ ఆఫ్ ది రాజ్యసభ? రాజ్యసభ సభ్యుల గరిష్ట సంఖ్య ఎంత? ఆప్షన్ సి. 250. 238 seats from state and union territory elected and another 12 nominated by President of India. ప్రస్తుత మన రాజ్యసభ సంఖ్య 245 మంది ఉన్నారు. Who presides over the meetings of the Lok Sabha? లోక్సభ సమావేశాలకు ఎవరు అధ్యక్షత వహిస్తారు? ఆప్షన్ సి. స్పీకర్. Which words were added to the preamble by the 42nd Amendment Act of the Indian Constitution? భారత రాజ్యాంగం యొక్క 42వ సవరణ ద్వారా ప్రవేశిక చేర్చబడిన పదాలు ఏవి? సోషలిస్ట్, సెక్యులర్, ఇంటెగ్రిటీ. వాట్ ఈస్ ద టర్మ్ ఆఫ్ ఆఫీస్ ఫర్ ద ప్రెసిడెంట్? రాష్ట్రపతి పదవీ కాలం ఎంత? 5 years. Fundamental duties in the Indian Constitution were inspired by the Constitution of which country? భారత రాజ్యాంగంలో ప్రాథమిక విధులు ఏ దేశ రాజ్యాంగం నుండి ప్రేరణ పొందాయి? రష్యా. Who appoints the Chief Justice of the Supreme Court? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎవరు నియమిస్తారు? ఆప్షన్ సి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. The Union Council of Ministers is collectively responsible to the కేంద్ర మంత్రి మండలి అనేది ఎవరికి ఉమ్మడిగా బాధ్యత వహిస్తుంది? ఆప్షన్ సి. లోక్సభ. Under which article of the Constitution can a financial emergency be proclaimed? రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం ఆర్థిక అత్యవసర పరిస్థితి ప్రకటించవచ్చు? ఆప్షన్ సి. ఆర్టికల్ 360. Which schedule deals with the
డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ ది యూనియన్ అండ్ ది స్టేట్స్. కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య అధికారాల విభజన గురించి ఏ షెడ్యూల్ తెలియజేస్తుంది? 7th షెడ్యూల్, 7వ షెడ్యూలు. హౌ మెనీ షెడ్యూల్స్ ఆర్ కరెంట్లీ ఇన్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్? భారత రాజ్యాంగంలో ప్రస్తుతం ఎన్ని షెడ్యూళ్లు ఉన్నాయి? ఆప్షన్ డి 12. 12 షెడ్యూళ్లు ఉన్నాయి. హూ అపాయింట్స్ ది గవర్నర్ ఆఫ్ ఎ స్టేట్? రాష్ట్ర గవర్నర్ను ఎవరు నియమిస్తారు? ఆప్షన్ సి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. వాట్ డస్ ద ఇండియన్ పార్లమెంట్ కాన్సిస్ట్స్ ఆఫ్? భారత పార్లమెంట్ అంటే ఏమిటి? ఆప్షన్ సి లోక్సభ, రాజ్యసభ అండ్ ప్రెసిడెంట్. లోక్సభ, రాజ్యసభ మరియు రాష్ట్రపతి. ది ఫండమెంటల్ డ్యూటీస్ వర్ incorporated into the constitution on the recommendation of which committee? ఏ కమిటీ సిఫార్సుల ఆధారంగా ప్రాథమిక విధులు రాజ్యాంగంలో చేర్చబడ్డాయి? ఆప్షన్ సి స్వరణ్ సింగ్ కమిటీ. ది రైట్ టు ఓట్ ఈజ్ ఏ? ఓటు హక్కు అనేది ఒక రాజ్యాంగబద్ధమైన హక్కు లేదా చట్టబద్ధమైన హక్కు. ది రైట్ టు ఓట్ ఈజ్ ఏ కాన్స్టిట్యూషనల్ రైట్ ఆర్ లీగల్ రైట్. Which article of the Indian Constitution deals with the procedure for amendment? భారత రాజ్యాంగంలోని సవరణ ప్రక్రియను ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది? ఆప్షన్ డి ఆర్టికల్ 368. విచ్ పార్ట్ డీల్స్ విత్ ది యూనియన్ టెరిటరీస్? కేంద్ర పాలిత ప్రాంతాల గురించి ఏ భాగం తెలియజేస్తుంది? ఆప్షన్ సి పార్ట్ 8. వాట్ ఈస్ ద రిటైర్మెంట్ ఏజ్ ఆఫ్ ది గవర్నర్? గవర్నర్ పదవీ విరమణ వయస్సు ఎంత? ఆప్షన్ డి నో ఫిక్స్డ్ ఏజ్. గవర్నర్ పదవీ విరమణ వయస్సు నిర్ణీత వయస్సు లేదు. విచ్ అమెండ్మెంట్ యాక్ట్ ఎస్టాబ్లిష్డ్ ది పంచాయతీ రాజ్ సిస్టమ్ ఇన్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్? భారత రాజ్యాంగంలో పంచాయతీ రాజ్ వ్యవస్థను ఏర్పాటు చేసిన సవరణ ఏది? థర్డ్ అమెండ్మెంట్, 73వ సవరణ. ది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఇన్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ వర్ borrowed from which country? డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ భారత రాజ్యాంగంలో ఏ దేశం నుండి స్వీకరించబడింది? ఆప్షన్ బి ఐర్లాండ్. ఆర్టికల్ 14 డీల్స్ విత్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్? ఆర్టికల్ 14 దేని గురించి తెలియజేస్తుంది? ఈక్వాలిటీ బిఫోర్ లా, చట్టం ముందు సమానత్వం. హూ డస్ నాట్ పార్టిసిపేట్ ఇన్ ది ఎలక్షన్ ఆఫ్ ది ప్రెసిడెంట్? రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరు పాల్గొనరు? ఆప్షన్ డి శాసన మండలి సభ్యులు. మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్. అండర్ విచ్ ఆర్టికల్
కెన్ ది ప్రెసిడెంట్ సీక్ అడ్వైస్ ఫ్రమ్ ది సుప్రీం కోర్ట్? ఏ ఆర్టికల్ కింద రాష్ట్రపతి సుప్రీంకోర్టు సలహాను కోరవచ్చు? ఆప్షన్ బి ఆర్టికల్ 143. వేర్ మస్ట్ ఏ మనీ బిల్ బి ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్? మనీ బిల్లును మొదట ఎక్కడ ప్రవేశపెట్టాలి? ఆప్షన్ బి లోక్సభ. వాట్ ఈస్ ద మినిమం ఏజ్ రిక్వైర్డ్ టు బి అపాయింటెడ్ యాజ్ ఏ గవర్నర్? గవర్నర్గా నియమించబడడానికి కనీస వయస్సు ఎంత? ఆప్షన్ సి 35 ఇయర్స్, 35 సంవత్సరాలు. విచ్ ఆర్టికల్ డీల్స్ విత్ ది రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్స్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఇన్ ది లోక్సభ? లోక్సభలో షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగలకు రిజర్వేషన్ల గురించి ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది? ఆప్షన్ ఏ ఆర్టికల్ 330. Who is the highest law officer of the Government of India as per the Constitution? భారత రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వ అత్యున్నత చట్ట అధికారి ఎవరు? ఆప్షన్ సి అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. What is the maximum interval between two sessions of the parliament? పార్లమెంట్ రెండు సమావేశాల మధ్య గరిష్ట విరామం ఎంత ఉండవచ్చు? ఆప్షన్ బి 6 నెలలు, 6 months. Which of the following article is related to the salary and allowance of judges of Supreme Court? Option B 125th article. The idea of a preamble in the Indian Constitution was adopted from which country? భారత రాజ్యాంగంలో ప్రవేశిక ఆలోచన ఏ దేశం నుండి తీసుకోబడింది? ఆప్షన్ బి యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. Under which article does the Vice President act as the ex officio chairman of the రాజ్యసభ? రాజ్యసభలోని ఏ ఆర్టికల్ ప్రకారం ఉపరాష్ట్రపతి రాజ్యసభకు ఎక్స్ అఫిషియో చైర్మన్ గా వ్యవహరిస్తారు? ఆప్షన్ సి ఆర్టికల్ 64. Which was the first linguistic state of India? భారతదేశంలో మొదటి భాషా రాష్ట్రం ఏది? ఆప్షన్ సి ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోని మొదటి భాషా రాష్ట్రంగా ఏర్పడింది. When were the words socialist and secular added to the constitution? సామ్యవాద మరియు లౌకిక అనే పదాలు రాజ్యాంగంలో ఎప్పుడు చేర్చబడ్డాయి? ఆప్షన్ బి 1976. Who constitutes the finance commission? ఆర్థిక సంఘంను ఎవరు ఏర్పాటు చేస్తారు? ఆప్షన్ సి ప్రెసిడెంట్. ఆర్టికల్ 17 ఈజ్ రిలేటెడ్ టు ఆర్టికల్ 17 దేనికి సంబంధించినది? ఆప్షన్ సి అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ.
What is the minimum age to be elected as a member of the Lok Sabha? లోక్సభ సభ్యునిగా ఎన్నిక అవ్వడానికి కనీస వయస్సు ఎంత? 25 years, 25 సంవత్సరాలు. Which constitutional amendment deals with Nagar Palikas or municipalities? నగర్ పాలికాస్ లేదా మున్సిపాలిటీస్ గురించి ఏ రాజ్యాంగ సవరణ తెలియజేస్తుంది? ఆప్షన్ బి 74th అమెండ్మెంట్. హూ అపాయింట్స్ ది ప్రైమ్ మినిస్టర్? ప్రధానమంత్రిని ఎవరు నియమిస్తారు? ఆప్షన్ సి ప్రెసిడెంట్, రాష్ట్రపతి. Who has the powers to nominate members to the రాజ్యసభ? రాజ్యసభకు సభ్యులను నామినేట్ చేసే అధికారం ఎవరికి ఉంటుంది? ఆప్షన్ సి ప్రెసిడెంట్. Fundamental rights are enshrined in which part of the constitution? ప్రాథమిక హక్కులు రాజ్యాంగంలోని ఏ భాగంలో పొందుపరచబడ్డాయి? ఆప్షన్ బి పార్ట్ 3. Which constitutional amendment made the right to education a fundamental right? విద్యా హక్కును ప్రాథమిక హక్కుగా మార్చిన రాజ్యాంగం సవరణ ఏది? ఆప్షన్ సి 86th అమెండ్మెంట్, 86వ సవరణ. అండర్ విచ్ ఆర్టికల్ కెన్ ది ప్రెసిడెంట్స్ రూల్స్ బి ఇంపోజ్డ్ ఇన్ ఏ స్టేట్? ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను ఏ ఆర్టికల్ కింద విధించవచ్చు? ఆప్షన్ బి ఆర్టికల్ 356. Rudrama Draman, who ruled the areas of Madhura and Gujarat in the middle of the 2nd century, belongs to which dynasty? 2వ శతాబ్దం మధ్యలో మధుర మరియు గుజరాత్ ప్రాంతాలను పాలించిన రుద్రమాన్ ఏ రాజవంశానికి చెందినవాడు? ఆప్షన్ ఏ శాకా. To whom does the Speaker of the Lok Sabha submit his resignation? లోక్ సభ స్పీకర్ తన రాజీనామా లేఖను ఎవరికి సమర్పించాలి? డిప్యూటీ స్పీకర్ కి. Which article deals with the formation of a new state? కొత్త రాష్ట్రం ఏర్పాటు గురించి ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది? ఆప్షన్ సి ఆర్టికల్ 3. Which schedule was added by the 73rd Amendment to the Indian Constitution? భారత రాజ్యాంగం యొక్క 73వ సవరణ ద్వారా ఏ షెడ్యూల్ ను చేర్చారు? ఆప్షన్ ఏ 9th షెడ్యూల్, ఆప్షన్ బి 10th షెడ్యూల్, ఆప్షన్ సి 11th షెడ్యూల్, ఆప్షన్ డి 12th షెడ్యూల్. దీనికి ఆన్సర్ ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆస్పిరెంట్స్.